స్పెషల్ డిబేట్ మనతో జయప్రకాష్ నాయుడు గారు లోక్సత్తా వ్యవస్థాపకులు జాయిన్ అయ్యారు. జేపీ గారు నమస్కారం. నమస్తే జేపీ గారు, ఈ బడ్జెట్ మీరు ఎప్పుడు చెప్తుంటారు విద్య, ఆరోగ్యం, అలాగే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటు, ఉపాధి అవకాశాలు పెంచేటువంటి మార్గాలు, సరళీకృత విధానాలు, వీటికి సంబంధించి ఇన్సెంటివ్స్, ముఖ్యంగా అగ్రి ఇన్ఫ్రాకి సంబంధించి వీటికి సంబంధించి ఈ బడ్జెట్ ఎలా ఉందనుకోవచ్చు? ఇంకా ఓవరాల్గా మీ విశ్లేషణ. శ్రీనివాస్, ఒక రకంగా సంక్లిష్ట కాలం ఉంది. ఎందుకంటే గతంతో పోలిస్తే ప్రపంచంలో ఉన్న కారణాల వల్ల కొంత ఆర్థిక ప్రగతి రేటు, ఆర్థికం ఇప్పటికే వేగంగా పెరుగుతున్నా కూడా కొంచెం గ్రోత్ రేట్ తగ్గుతున్నది. రెండోది, మన దేశంలో ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెట్టడం లేదు, మొత్తం పెడుతుంది కానీ. మూడోది, దేశం బయట పరిస్థితులు అనుకూలంగా, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికాలో రాష్ట్రపతిగా ఆయన నిర్మోహటంగా చెప్తున్నాడు, మీరంతా ఏమైనా నాకు అనవసరం, మీ దేశాల నుంచి దిగుమతులు నేను రానివ్వను, పెట్టుబడులు మా దేశంలోనే ఉండాలి, అమెరికా ఫస్ట్ అని చెప్పని. దానివల్ల మనకి ఇబ్బంది అవుతుంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా తగ్గే అవకాశం ఉంది, దానిలో పాటు మనం నష్టపోతాం. ఈ నేపథ్యంలో ఇది చాలా అసాధారణమైన బడ్జెట్. ఒక రకంగానేమో గతంలో ఉన్న మంచి అంతా కొనసాగించారు, మరో రకంగా చాలా ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. మొట్టమొదటిది పన్నుల విషయం తీసుకోండి. 12 లక్షల రూపాయల దాకా మినహాయింపు ఆదాయం పన్ను అంటే చిన్న విషయం కాదు. మీకు ఉదాహరణ చెప్తాను, చాలా మంది తెలియకపోవచ్చు ఈ సంగతి. అమెరికాను తీసుకోండి, మనం ఇప్పుడు అమెరికాతో పోలుస్తుంటాం కదా, అది బాగుంది మనకంటే ఫలానా తక్కువ ఉంది చెప్తుంటాం కదా. అమెరికాలో మన డాలర్కి మారకం విలువ 86 రూపాయల పైన ఉంది, కానీ కొనుగోలు విలువ 20 రూపాయలే. అంటే అమెరికాలో డాలర్తో కొనేది ఇండియాలో 20 రూపాయలతో కొనవచ్చు. మారకం విలువ, కొనుగోలు విలువ. కాబట్టి కొనుగోలు విలువ ఇచ్చా చూడండి. అమెరికాలో $11,600 దాకా ఆదాయం, సంవత్సరం ఆదాయం ఉంటే, అంటే కొనుగోలు విలువ రీత్యా అది బహుశా 2,40,000 రూపాయలు, నెలకి 20 రూపాయలు ఆదాయం ఉంటే 10% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. అక్కడ 11,600 నుంచి $47,500 దాకా, అంటే 9,60,000, సుమారుగా 10 లక్షలు తీసుకోండి పని, సంవత్సర ఆదాయం ఉంటే 12% ఆదాయ పన్ను కట్టాలి. ఆ పైన ఆదాయం ఉంటే 47,000 పైన 22% కట్టాలి. 22%. $1,00,000 దాటితే 25%. ఇప్పుడు మన దేశంలో చూడండి, 12 లక్షల రూపాయలు అంటే ఏడాదికి $60,000 కొనుగోలు శక్తికి సమానం. $60,000 దాకా మీకు మనలాంటి దేశంలో ఆదాయ పన్ను లేకుండా చేయడం అనేది ఒక గొప్ప విషయం, చిన్న విషయం కాదు. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు, ఆర్థికవేత్తలు ఇప్పటిదాకా ఏమండి డిమాండ్ పెరగాలి, దేశంలో పెట్టుబడులు పెడితే మాకు ఇంటి ప్రభుత్వం పెడుతుంది, డిమాండ్ పెరగాలి, లేకపోతే ప్రైవేట్ సెక్టర్ పెట్టుబడులు పెట్టదు అని చెప్పి కన్సంప్షన్ పెరగాలి ఇదంతా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు దానికి ఒక మాటలతో కాదు, చేతలతో, బహుశా నా దృష్టిలో ఏ వ్యాఖ్యాత, ఏ పాత్రికేయుడు, లేకపోతే ఏ పారిశ్రామికవేత్త ఇది ఊహించాల. ఎంతో కొంత రిలీఫ్ ఇస్తారనుకున్నారు, ఎంత పెద్ద ఎత్తున చెప్పి అనుకోవాలి. అది గొప్ప. అందులో అది చేస్తూ ఫిస్కల్ ప్రుడెన్స్, ఇంకేమన్నా ఖర్చు పెంచేసి, అప్పులు పెంచేసి మన నెత్తి మీద భారం వేశారని చెప్పంటే, 3 ఏళ్ల క్రితం, 4 ఏళ్ల క్రితం 9.5% ఆర్థిక లోటు ఉంది మనకంటే. ద్రవ్య లోటు అంటే అర్థం ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉన్నది. ఆ డబ్బు అప్పుల రూపంలో తీసుకుంటున్నారు. 30 ఏళ్ల క్రితం ఏమిటంటే అప్పులు తీసుకోకుండా నోట్లు ముద్రించేవాళ్ళు. నోట్లు ముద్రిస్తే ఏమయ్యేది, మీకు ధరలు పెరిగిపోయేవి, మార్కెట్ లో డబ్బులు చలమని ఎక్కువ అవుతుంది. ధరలు పెరిగిపోతే నష్టం ఎవరికి, నిరుపేదలకి. డబ్బున్న వాళ్ళకి మీకు ధరలు పెరిగితే మీకు మీ ఇంటికి ఇబ్బంది లేదు, మీ గుడ్డలకి ఇబ్బంది లేదు, మీ తిండికి ఇబ్బంది లేదు, పిల్లల చదువుకి ఇబ్బంది లేదు. డబ్బు అయిన వాళ్ళకి ఇవన్నీ కటకటాలి. ఖర్చు పెరిగిపోతే ఆదాయం పెరగకుండా వాళ్ళ జీవితం దుర్భరం అయిపోతుంది. కాబట్టి ద్రవ్యోల్బణం ఉండేది. ఇప్పుడు ఇది కాకుండా మనం ఎంత లోటు ఉన్నా కూడా అప్పులు చేస్తున్నాం, భారాన్ని తగ్గిస్తున్నారు. 9.5% 4 ఏళ్ల క్రితం ఉంటే అది ఈవేళ 4.4% వచ్చే ఏడాది బడ్జెట్ లో, ప్రతి నడుస్తున్న సంవత్సరంలో 4.9%, 4.8కి తగ్గించారు. కాబట్టి అప్పుల భారం తగ్గిస్తూ. పోనీ ఏమన్నా పెట్టుబడులు ఖర్చు తగ్గించారా? రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి, అన్ని ఫ్రీగా ఇచ్చేసి పెట్టుబడులు తగ్గించి లేకుండా చేస్తున్నారు. పెట్టుబడులు రికార్డు స్థాయిలో 3 ఏళ్ల నుంచి పెరుగుతూ వచ్చినాయి. నడుస్తున్న సంవత్సరంలో 10.1 లక్ష కోట్ల రూపాయలు, 10,10,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఉంటే, వచ్చే సంవత్సరం ఇప్పుడు బడ్జెట్ ప్రతిపాదించింది 11,21,000 కోట్ల రూపాయలు. అలాగే రాష్ట్రాలకి చాలా మందికి ఈ విషయం తెలియకపోవచ్చు, 1,54,000 కోట్ల రూపాయల రుణం వడ్డీ లేకుండా 50 ఏళ్ల పాటు తిరిగి చెల్లించే ఏర్పాటు.
మీకు కానీ నాకు కానీ ఎవరన్నా ₹1,00,00,000 అప్పిస్తాను జేపీ గారు, లేదా 10 కోట్లు ఇస్తాను, కోటి ఎకరం 10 కోట్లు తీసుకున్నాం, ఓకే అప్పిస్తాను, 50 ఏళ్ల పాటు చెల్లించవచ్చు, వడ్డీ లేదని చెప్పంటే ఓకే ఫ్రీగా ఇచ్చినట్టు కళ్ళు మూసుకుని తీసుకోవాలి మనం. ఓకే ఓకే అది కూడా కలిపినట్టయితే 12,75,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రికార్డు స్థాయి దేశంలో. ఓకే ఓకే నాలుగోది ఎంప్లాయ్మెంట్ జనరేషన్. మొత్తం మీరు చూస్తే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, వ్యవసాయము, లేకపోతే స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్, చిన్న చిన్న పరిశ్రమలు, అత్యమంత్రి గారు చెప్పినట్టు 40% పైగా ఎగుమతులన్నీ వారి నుంచే వస్తున్నాయి. వాటిని పెంచడం, గ్రామీణ భారతాన్ని చిన్న పట్టణాల్లో పారిశ్రామికీకరణ చేయటం, దాని మీద పెద్ద పెట్టి వేశారు. ఎన్నో రకాలైన రాయితీలు కానీ, ప్రోత్సాహకాలు కానీ రకరకాలు ప్రకటించారు. దాంతోపాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాము, జాతీయ స్థాయిలో కొంత మెరుగుపడింది. అయినా కూడా మరింత మెరుగుపరచడం కోసం, అంటే వ్యాపారం చేస్తే ఈ దేశంలో మనం కన్నీళ్లు కష్టాలు ఎక్కువ అవుతున్న దేశం ఇది. ఓకే చాలా మంది ఎందుకురా హైదరాబాద్ లో స్థలం కనుక్కుంటే బాగుండేది, పరిశ్రమ పెట్టుకుంటాను, మన కర్మ కొద్ది పెట్టామని కన్నీళ్ళు పెట్టుకునే దేశం ఇది. ఓకే మనకి తెలుసు ఎంత వేధింపులు ఉన్నాయో, అంత లంచాలు ఉన్నాయో. దాన్ని తగ్గించే ప్రయత్నం టాక్స్ పేయర్స్ కానీ, పారిశ్రామికవేత్తలకు కానీ, డీక్రిమినలైజేషన్ కానీ, దాన్ని మరింతగా వేగంగా కొనసాగిస్తున్నారు. ఓకే ఇవన్నీ చేస్తూ పని రాష్ట్రాలకి ఏమైనా డబ్బు తక్కువ వస్తుందా? చాలా మంది ఈ మధ్యకాలంలో రాష్ట్రాలకి జాతీయ స్థాయిలో డబ్బులు ఇవ్వట్లేదు, మాకు అన్యాయం చేస్తున్నారని మాట వస్తాం. కొంచెం ప్రజలకు అర్థం కావాలి. ఈ బడ్జెట్ లో మీరు చూస్తే వచ్చే ఏడాది మొత్తం జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి మొత్తం ఆదాయం, పన్నుల రూపంలో వచ్చే ఆదాయము, పన్నేతర ఆదాయం కలిపితే ఓకే క్యాపిటల్ రిసీట్స్ అంటాం, అంటే అప్పులు కాకుండా 45,33,000 కోట్ల రూపాయలు. దానిలో రాష్ట్రాలకు వెళుతున్న డబ్బు వివిధ రూపాల్లో 25,60,000 కోట్ల రూపాయలు, ఓకే అంటే 53%. ఓకే 53% అన్ని కలిపితే. ఇవన్నీ చేస్తూ మీకు ఆనెస్ట్ అకౌంటింగ్ మీరు చూడండి. బడ్జెట్ లో మన మామూలుగా రాష్ట్రాల్లో బడ్జెట్ చాలా రాష్ట్రాలు చూస్తే ఆదాయాన్నేమో ₹100 అంటే 150 చూపెడతారు, ఖర్చు ₹120 అంటే ₹180 చూపెడతారు. ఓకే ఇక్కడ ఏం చేస్తున్నారు? ప్రతి సంవత్సరం మీరు చూడండి, ఓకే ద్రవ్యోల్బణం అనుకున్న దానికంటే తగ్గుతోంది. ఇంకా ఓకే ఆదాయాలు ఏం ఆశించారో అంత వస్తున్నాయి, కొంచెం ఎక్కువ వస్తున్నాయి. ఓకే ఖర్చులు పెద్దగా పెరగట్లేదు. అంటే ఆర్థిక క్రమశిక్షణ, నిజాయితీగా ప్రజల ముందు వాస్తవాలు పెట్టడం, అంకెల విషయాలు అబద్ధాలు ఆడకుండా, అది ఇప్పటికే మాటలుగా చేతల్లో కనిపిస్తుంది. ఓకే ఈ రకంగా చూస్తే రాజకీయాలను పక్కన పెట్టేద్దాం. మామూలుగా రాజకీయాలు ఏంటంటే బడ్జెట్ రాగానే అధికార పార్టీ అయితే అద్భుతమైన బడ్జెట్ ప్రపంచాన్ని మారుస్తుందని చెప్తారు, ప్రతిపక్షం అయితే వినాశనమైన బడ్జెట్ దేశాన్ని నాశనం చేస్తుందని చెప్తారు. మనం అది అడగకుండా వాస్తవాల ఆధారంగా మాట్లాడాలి, తర్కం ఆధారంగా మాట్లాడాలి. ఖచ్చితంగా ఒక గణనీయమైన స్థాయిలో ఈ దేశంలో అభివృద్ధికి ఊతాన్ని ఇస్తూ, అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులున్నా కూడా ట్యాక్స్ పేయర్ కి బోడంత రిలీఫ్ని ఇస్తూ, పెట్టుబడులను ప్రోత్సహిస్తూ, ఏ రంగాల్లో అయితే మనం డబ్బు ఖర్చు పెట్టినట్టయితే, ఉత్సాహం ఇచ్చినట్టయితే, అసంఘటిత రంగానికి ఓకే 80% అసంఘటిత రంగం, నెల జీతం లేని వాళ్ళు ఉన్న వాళ్ళకేమో 12 లక్షల రూపాయల లోపల అందరికీ రిలీఫ్ వస్తుంది. నెల జీతం లేనటువంటి సామాన్య కార్మికులకి, కష్టజీవులకి, వాళ్ళందరికీ అభివృద్ధికి మార్గాన్ని చూపెట్టే ప్రయత్నం జరిగింది. ఇక రాష్ట్రం చేతుల్లో ఉంది. ఈ మాట ముఖ్యంగా చెప్పదలుచున్నాను. ఓకే ఆర్థిక మంత్రి, ప్రభుత్వము దేవుడు కాదు, వాళ్ళు మాంత్రికులు కాదు, అద్భుతాలు చేయలేరు. వాళ్ళు చేసేది డబ్బుని సరిగ్గా ఖర్చు పెట్టడం, పొదుపరితనం పాటించడం, మనకు ఒక మార్గాన్ని చూపెట్టడం, ప్రోత్సాహకాలు ఇవ్వడం. ఆ పని ఖచ్చితంగా చేశారు. రాష్ట్రాలు దీనికి వెంటనే స్పందించాలి. పార్టీలని, పక్షపాతాలని పక్కన పెట్టండి, ఎలక్షన్లో మీ గొడవలు మీరు పడండి, కానీ అభివృద్ధిని, సంక్షేమాన్ని కలపటం ఎట్లాగా, ఉపాధి కల్పన ఎట్లాగా, అసంఘటిత రంగం ఆదాయాన్ని పెంచడం ఎట్లాగా, దాని మీద దృష్టి పెట్టాలి. దీన్ని ఉపయోగించుకుని పూర్తిగా ఆర్థిక ప్రగతికి, ఈ ప్రగతిలో సామాన్యుడి వాటాకి, ఇంక్లూజివ్ గ్రోత్, దానికి మనం పెద్దపీట వేయాలి. దానికి ఒక మంచి మార్గాన్ని చూపెట్టారు. అందుకు ఆర్థిక మంత్రిని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి.